వందనాలమ్మ. ప్రార్థించడం పరిశుద్ధమైన మా తండ్రి, పరలోకముందును భూమి మీద మనుషులుగా బ్రతుకుతున్న వారందరిలోనూ అందరుగాను సర్వ సృష్టిలో సర్వాంతర్యామిగా సర్వలోక ప్రజల చేత స్థితించబడుతున్న మహాదేవులైన మా కన్న తండ్రి, మీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, జ్ఞానాది సంకల్పాన్ని బట్టి, మాకు ఇస్తున్న బ్రతుకుని బట్టి, మమ్మల్ని బ్రతుకనిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంటే ఈ ఉదయ కాలాన్ని ఎంతో మంది చూడలేక దేవా నా తండ్రి లోకాన్ని విడిచి వెళ్ళారు. ఇంకొందరు ఆసుపత్రిలో తిరుగుతున్నారు, అడవుల్లో తిరుగుతున్నారు, ఎక్కడికో బ్రతుకుతున్నారు. ఒక్కటి వాతావరణాన్ని ఇచ్చి నివాక్యం ద్వారా నిన్ను ఆరాధించి ధ్యానించి మహిమపరిచే భాగ్యం మాకు ఇచ్చిన స్తోత్రాలు చెల్లిస్తూ పిల్లల్ని మిమ్మల్నిగానే దేవా ఎవరి సహాయం లేకుండా మిమ్మల్ని గణపరచగలిగినట్లు మీ కుమారుడి ద్వారానే మీ సన్నిధిలో నిలబడగలిగినట్లు మీకు ప్రతి కుమారుడు ప్రార్థన చేస్తూ మనుషుల వైపు, సంఘాల వైపు, సంస్థల వైపు, లోకం వైపు, లోకాశల వైపు మేము చూడకుండా మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వైపు మాత్రమే చూస్తూ మా ముందున్న పరుగు పందెంలో పరిగెత్తి మీరిచ్చే జీవ కిరీటాన్ని పొందగలిగే భాగ్యము మాకు అనుభవించమని సమస్తమే నేను మాత్రమే జరిగించుకుంటూ సహాయము దయచేయండి. మా ప్రభువు యేసుక్రీస్తు పేరటనే ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. సర్వశక్తివంతుడైన దేవుడికి, సర్వేశ్వరుడు గాను, పరమేశ్వరుడు గాను, పరమాత్ముడు గాను, పరమ ప్రభువు గాను, పరమ తండ్రి గాను, ప్రతి దినము ప్రతి క్షణము పరలోకముందున్న దూతలతోనూ భూమి మీద ఉన్న అందరితో నిత్యమే పూజించబడుతూ ఆరాధించబడుతున్నటువంటి మహాదేవుడైన మన కన్న తండ్రికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే ఆయన ఇచ్చిన ఆత్మ సహాయంతో స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మి ఆయన నామంలోనికి బాప్తిసం తీసుకొని ఆయన రాజ్య సువార్తను ప్రకటించి ఆయన ద్వారానే తిరిగి పరలోకం చేరాలని ఆశిస్తున్నటువంటి క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ, ఇంకా ప్రభువుని నమ్మాలా వద్దా అని విధించలాడుతున్నటువంటి సోదర సోదరీమణులందరికీ, యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తున్న వారికి కూడా, ఎందుకంటే ఆయన అందరికీ ప్రభువు కనుక అందరికీ నా ప్రభువు పేరుతోనే నా వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు వాక్యానుసారంగా, లేఖనానుసారంగా మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకొని ఈ లోకంలో ప్రకటింపబడుతున్న అనేక మంది బోధకుల ద్వారా బోధింపబడుతున్న విషయాలు బైబిల్కి అనుగుణంగా ఉన్నాయా, శాస్త్రానికి అనుగుణంగా ఉన్నాయా, మోసపోతూ అనేకలను మోసపోతున్న వారిని గురించి ధ్యానిద్దాం. ఈరోజు మన అంశం కాలచక్రంలో
ఒక దినం కనుమరుగైందా, లేదా కాలచక్రంలో ఒక దినం కనిపించటం లేదా, జనరల్ గా చరిత్రలో ఒక రోజు అయిందా అనే ఒక అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ అపోస్తలులు చెప్పారు, యేసు ప్రభువు చెప్పారు, క్రీస్తు సువార్తను చెరపకోరే కొన్ని భిన్నమైన సువార్తలు వస్తాయని. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున ఈ రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగాలని, దేవుని వాక్యంతోనే సరిచూసుకుని ముందుకు సాగాలని దేవుని గ్రంథములోను, మనకి ఇవ్వబడిన జీవ గ్రంథము, మన బ్రతుకు పుస్తకమైన ఈ బైబిల్లో దాచి ఉండగా అనేకులు ఈరోజు వీటిని నమ్మకం లేదని శాస్త్ర ఆధారాలతో నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఏ విధంగా తప్పుదడుగు వేస్తున్నారో కూడా మనం ఆలోచించవలసిన సమయం ఆసన్నమైనది. ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి సిలువ వేయబడిన యేసుక్రీస్తు బోధలో ఏముందో మనం ఆలోచన చేద్దాం. 1 నుంచి చదువుతున్నాం. కావున మనము విన్న సంగతులను విడిచిపెట్టి ఒప్పుకొని పోకుండాన్నట్లు ఏదైతే విన్నామో వాటి అందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండగలను. ఎందుకనగా దేవదూతుల ద్వారా పలుకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అక్రమము, అతిక్రమము, అవిధేయతని న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అతి రక్షణ ప్రభువు బోధించుట ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా చక్రముల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యమిస్తుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడను. ఇది పరిశుద్ధాత్మ ఇచ్చిన సాక్ష్యం. అంటే క్రైస్తవులు కాగూరు వారు, క్రీస్తు ద్వారా పరలోకం చేరాలనుకున్న వారు ఈ వాక్యాన్ని నమ్మి వాక్య ప్రకారంగా విశ్వాసాన్ని దృఢపరుచుకొని అనేకులను విశ్వాసానికి నడిపింపబద్దమని ఉన్నాం. అయితే ఈ సువార్త ప్రకటించేటప్పుడు కొన్నిసార్లు సకల విధములైన అనుభవ జ్ఞానంతో సువార్త విశ్వాస పక్షమున పోరాటం చేయాలి అని ఫిలిప్పీ పత్రికలో ఆలోచన చేద్దాం. ఆలోచన చేస్తే ఒకసారి ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-11 వచనాలలో ఒక సంగతి రాసింది. దీన్ని కొందరు ఆధారాన్ని చేసుకొని ఎలా మిస్గైడ్ అయిపోతున్నారో కూడా చూద్దాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారనుకు మీ ప్రేమ పెరిగితేనే సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదని అంతకంతకు అభివృద్ధి పొందవాలన్నది. ఇందువలన దేవునికి మహిమ స్తోత్రము కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా పొందినవారని క్రీస్తు దినములకు నిష్కపటములు నిర్దోషులు కావాలని ప్రార్థన చేస్తున్నాను. శ్రేష్టమైన కార్యాలు
కేవలం వాక్యంలోనే ఉంటాయి. వాటిని వివేచింపగలగాలి. వివేచించడానికి మన ప్రేమ, తెలివి, సకల విధములైన అనుభవ జ్ఞానంలో ఉండాలి. మనం అభివృద్ధి చెందాలని ఆనాడు మోడీ గారు హెచ్చరించిన విధానంలో కొందరు ఇప్పుడు మన అనుభవ జ్ఞానమే పనిచేస్తుంది. మనం శాస్త్ర ప్రకారంగానే మనం ఈరోజు వెళ్ళాలి. బైబిల్కి శాస్త్రాన్ని రుజువు తీసుకొచ్చి బైబిల్ ఎంత గొప్పదో చెప్పాలి అని కొందరు చేస్తున్న ప్రయత్నాల్లో ఒక్కొక్కసారి మరి కొంత రైతుగానే ఉండొచ్చు. కానీ ఈరోజు మనం చదవబోయే అంశంలో, ధ్యానించబోయే అంశాల్లో క్రైస్తవులు ఒకప్పుడు ఎలా తప్పుదోడు చేశారో వాక్యాన్ని వాక్య ప్రకారంగాను శాస్త్ర ప్రకారంగాను ఆలోచించడంలో ఎలా తప్పు చేశారో ఈరోజు మనం చరిత్రలో విషయంగా లేదా కాలచక్రం అంటే సృష్టి పుట్టినప్పటి నుంచి కాలం, ఈ కాల గమనంలో ఒకరోజు కనుమరుగైందని శాస్త్రవేత్తలు కనుగొన్నారా? శాస్త్రవేత్తల పేరుతో పాస్టర్లు లేదా మేధావులు అనబడిన వారు బైబిల్ని తప్పుగా మరి చెప్పడానికి, బైబిల్కి సాక్ష్యంగా గొప్పది అని చెప్పడానికి ప్రయత్నించారా అనేది మనం ఆలోచిస్తే ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది. అది ఫేస్బుక్ లో చూసాను, యూట్యూబ్ లో నుంచి. కొద్దిసేపు ఉంది, 10 నిమిషాలు. ఈ అంశాన్ని ఒక క్రైస్తవ పత్రికలో నేను 10 ఏళ్ల కింద చూశాను. అంతకుముందు చాలా రోజుల నుంచి ఇది నడుస్తుంది. ఆ వీడియో చూసినప్పుడు దాని కింద కామెంట్స్ ని బట్టి చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. ఇది మీ 30 సంవత్సరాల కింద ఉందని, ఆ బోధకులు ఒక ఆయన గొప్పని చెప్పారని, ఇంకొక ఆయన చెప్పారని, ఆయనకు ఒక సంఘం చెప్తుందని, ఈ వీడియో చెప్పినసరికి నువ్వు కాపీ చేసావని రకరకాల కామెంట్స్ పెట్టడం జరిగింది. నాకు కూడా ఒక ఆయన పంపించినప్పుడు నేను చూసి, బాబు మీరు అనవసరంగా ఆవేశపడకండి, దీని గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను, మరలా నేను మాట్లాడబోతున్నాను అని చెప్పాను. అందుకే రోజు నుంచి మాట్లాడుతున్నాను. ఏంటా సంగతి అంటే, అమెరికాలోని నాసా మరి సంస్థలో, నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ ఏజెన్సీ, అంటే అమెరికా ఈ ప్రపంచంలో ఒక గొప్ప సంస్థ. ఎందుకంటే అంతరిక్ష శాస్త్రంలో బాగా ఎదిగిన సంస్థ. దాంట్లోనికి ఉపగ్రహాలు, రాకెట్లు పంపుతారు. వాళ్ళకు ఆ పరిశోధనలే ముఖ్యం తప్ప దేవుడు, బైబిలు. ఈ మధ్య మీరు అమెరికాలోకి వెళ్తే అమెరికా అనేది ఎంత దరిద్రంగా మారిపోయిందంటే మోర్ దాన్ 50% ఎథిస్టులుగా మారిపోయారు. అమెరికా క్రైస్తవుల రాజ్యంగా చెప్పుకోకుండా మా దేశాలు అందరూ ఉన్నారు, ఇది ప్రజాస్వామ్యం, అది క్రిస్టియన్ కంట్రీ కాదు అని చెప్పుకునే దశలోకి వెళ్ళిపోయింది. అలా నాసా శాస్త్రవేత్తలు ఒక రాకెట్ పంపాలని, డేట్ లేదు, అది ఎప్పుడు జరిగిందో మాత్రం ఆ వీడియోలు లేదు, పేపర్లో ఉంది, చాలా పేపర్ చేసింది. అంటే సాక్ష్యాలు, ఈ యొక్క విషయానికి సాక్ష్యాధారం జరిగింది డేట్తో సహా చెప్పాలి. కానీ అనగనగా ఒక రాజు వేటకెళ్ళాడు అనే కథలాగా అనిపించింది నాకు. అందుకనే వీడియో ఉంది. సో వాళ్ళు పరీక్ష చేస్తుంటే ఈ రాకెట్లు పంపేటప్పుడు గ్రహాల పొజిషన్ ఎలా ఉంది, అవి ఏ రీతిగా పనిచేస్తున్నాయని కనుగొంటారట. అలా కనుగొంటే ఒక కంప్యూటర్ రీడ్ చేస్తే 100 సంవత్సరాలు వెనక్కి, 1000 సంవత్సరాలు వెనక్కి, 2000 సంవత్సరాలు వెనక్కి, అలా క్రీస్తు పూర్వం వెనక్కి వెళ్తుంటే ఒక దగ్గర కంప్యూటర్ స్ట్రక్ అయి రెడ్ సిగ్నల్ వచ్చి అలారం వచ్చిందట. నాసా శాస్త్రవేత్తలందరూ ఉడికి పడి ఇదేంటి, ఎవరేం జరిగిందా, ఏం జరిగింది అని చూస్తే వాళ్ళకి
ఏం అర్థం కావట్లేదు. అసలు ఏంటి విషయం అని అందరూ చాలా బద్దలు చెప్పుకుంటుంటే అక్కడ ఒక క్రైస్తవ శాస్త్రవేత్త విషయాలు చెప్తున్నారంటే చాలా మంది యూదులు వివిధ దేశాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు అందులో కనిపిస్తున్నారు. ఒక క్రిస్టియన్ సైంటిస్ట్ అంట. వాళ్ళే చిన్నప్పుడు సండే స్కూల్లో ఒక కథ విన్నాం, స్టోరీ. అందులో యెహోషువ గ్రంథం అనేది, ఆ గ్రంథంలో ఒకరోజు సూర్యుడు అయిపోయినట్టుగా మాకు వ్రాయబడి ఉందని చెప్పగానే వెంటనే వాడు బైబిల్ చూసి కంప్యూటర్ ఆన్ చేసి దాదాపు 23 గంటల 20 నిమిషాల సేపు సూర్యుడు అయిపోయినట్టు ఆలోచన చేయాలి. డాక్టర్ ఎడ్విన్ బాల్ అనే ఆయన ఇది కనుక్కున్నాడని, దాని ద్వారా వాళ్ళకు ఒక 1 డే మిస్ అయినట్టుగా అనిపించిందట. కానీ 23 గంటల 20 నిమిషాలే వస్తుంది, మరి ఒక్కరోజుకు 24 గంటలు కదా, మరి 40 నిమిషాలు ఎక్కడుంది ఆలోచించాలి. ఆ వీడియో చూస్తే ఎంత నిజము అనిపించేటట్టు ఉంటుందో. వాళ్ళు వెనక్కి వెళ్ళి యెహోషువ కాలాన్ని, కంప్యూటర్ కాలాన్ని కనుగొని క్రీస్తు పూర్వము 1405 సంవత్సరం జూలై 22 మంగళవారం ట్యూస్డే ఈ కార్యక్రమం జరిగింది అని కంప్యూటర్ ద్వారా కనుక్కున్నారు. బైబిల్ అంటే గొప్ప చూడు, బైబిల్ శాస్త్రం అంటే సపోర్ట్ చేస్తుంది చూడు అని చెప్పడానికి పాపం ఆ వీడియోలో మరి ఆ తమ్ముడు పెట్టినది కాకపోవచ్చు, అంతకుముందు బోధించిన బోధకులు కావచ్చు, అంతకుముందు సంస్థ కావచ్చు, ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ 40 రోజులు ఎక్కడా అని కనుక అడిగితే మరొకటి గుర్తొచ్చిందట ఆయనకు. ఏంటంటే ఇచ్చియా రాజు పరిపాలిస్తున్న కాలంలో ఆయనకు మరణకరమైన రోగం వచ్చి నేను చచ్చిపోతున్నాను, నీళ్ళు చక్కబెట్టుకోవాలంటే ఆయన ప్రార్థన అయింది, నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తానని చెప్పినప్పుడు నాకు ఎట్లా గుర్తు అంటే అది క్రీస్తు పూర్వము 715 BC. 2వ రాజుల గ్రంథంలో, రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం. ఇది యెషయా గ్రంథం 38:8 ఉంటుంది. వీళ్ళు కోట్ చేసింది ఇక్కడ. 20వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు మాట్లాడిన మాట మీకు చదివి వినిపిస్తాను. తాను చెలవించిన మాట చొప్పున మాట యెహోవా నెరవేర్చుకుంటే ఆయన దయచేసిన సూచన ఏంటనగా, నీడ 10 మెట్లు ముందుకు నడుచాను కదా, అది 10 మెట్లు వెనుకకు నడుస్తున్నాయి. ఎలా అవునా? అందుకే ఇది ఇట్లను నీడ 10 మెట్లు ముందరికి నడుచుటకు అల్పము గాని నీడ 10 అడుగులు వెనుకకు నడుచుట చాలును. కాబట్టి యెషయా యెహోవాను ప్రార్థించగా ఆయన ఆహాబు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తగ్గిపోయినట్టు చేశాను. ఈ మధ్య మీరు చాలా ఈ రాష్ట్రంలో ఏదైతే ఉంటుందో ప్రయోగశాలలు ఉంటాయి చూసారా, దాని మాట అంతరిక్షశాల. అక్కడ కానీ కొన్ని ప్రముఖ టెంపుల్స్ లలో నీడ గడియారాలు పెట్టారు. ఎవరైనా చూశారో లేదో తెలియదు కానీ నేను ఇది ఎక్కడ చూశానంటే, మీరు వెళ్తే చూడండి, ద్వారకా తిరుమల అని ఏలూరు దగ్గర ఉంటుంది, పశ్చిమ గోదావరి జిల్లా. ఆ కొండ పైన ఈ గడియారం ఉంది, నీడ గడియారం. అలాగే చాలా చోట్ల ఉంటుంది. ఎందుకంటే ఆ నీడ ముందుకు జరిగిన కొద్ది వాళ్ళు టైం లెక్క ఉంటుంది, దాన్ని గీత తీసుకొని టైం లెక్క పెడతారు. అవి ఈ విషయం ఎప్పుడో చెప్పారు దేవుడు. ఓకే, దాని ప్రకారంగా వాళ్ళు టైం కనుక్కుంటారు. అంటే నీడ ముందుకు జరిగితే ఆ యొక్క యాంగిల్ బట్టి, ఆ గడియారంలో గీసిన గీతలను బట్టి టైం ఏం టైంలో చెప్పగలరు. కానీ ఎప్పుడు
ఇలా ముందుకే జరుగుతుంది కానీ వెనక జరిగిన దాఖలాలు లేవు కానీ ఈ రోజు మాత్రం నేను మీకు జరుపుతాను అని దేవుడు చెప్పి ఒక మిరకి రుజువు చేయించాడు. అలా ఒక డిగ్రీ తిరిగితే, ఒక మెట్టు దిగితే 10 డిగ్రీలని అలా 4 ఎండు మెట్లు ఉన్నాయో చెప్పారు అనుకోండి ఏదైనా కానీ అది 40 నిమిషాలు వెనక్కి తిరిగింది. అంటే కాలచక్రంలో మళ్ళీ ఒక 40 దినాలు 40 సెకండ్లు వెనక్కి వచ్చిందని చెప్పి 23 గంటల 20 నిమిషాలు ఈ 40 నిమిషాలు కలిసి 24 గంటలు లెక్క కాబట్టి ఒక్క దినము మిస్ అయిపోయింది. ఈ రెండు కలిపితే ఒక దినం అవుతుంది కనుక బైబిల్ ఎంత గొప్ప చూడండి అని బైబిల్ కనపరుస్తున్నట్టుగా ఈ వీడియో కానీ అంతకుముందు పత్రికలు వచ్చింది అని చెప్పడం జరిగింది. అయితే 1405లో డేట్ అండ్ టైం చెప్పిన డే అండ్ డేట్ చెప్పిన వాళ్ళు 715 బీసీలో మాత్రం అది ఏ దినం జరిగిందో చెప్పలేదు. అంటే దానికి 700 పైన వెళ్తే వీడికి డేట్ అండ్ టైం దొరికింది కానీ దినం దొరికింది కానీ దీనికి దొరకలేదు. అంటే సాతాను ఎలా మనల్ని బురుడిని కొట్టిస్తుందో నిజమని నమ్మించి ఎలా అబద్ధంగా తీసుకెళ్తుంటారో మీరు ప్రతిదాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది క్రైస్తవ సమాజానికి మన సోదరులకు చెప్తుంది అదే. తొందరపడి ప్రతి వీడియోతో లైక్ ఆమె చేయగలవాడంటాడు. ఏముందో తెలియదు ఎంతాడు. ఓకే ఇది నిజమని నమ్మేస్తాడు కానీ అది ఫేక్ వీడియోనా ఒరిజినల్ వీడియోనేనా అని చెక్ చేసుకోవడం మానేశారు. ఈ విషయాన్ని నేను గతంలో మీకు చెప్పాను. కరోనా దగ్గర ఎన్నిసార్లు క్రైస్తవులు దెబ్బతిన్నారో మొదటిసారి చైనా అధ్యక్షుడు జింపింగ్ ఫోటో తీసేసి నా ఫోటో పెట్టమన్నా కానీ ఎవరో మార్పులు చేస్తే అవి పెట్టారు. అది తప్పని మీరు వికీపీడియాలో చెప్తే తెలిసింది, మీ అందరికి తెలియజేశాం. ఆ తర్వాత ఇటలీలో గణేశుడి బొమ్మ పెట్టారు, చర్చిగా ఉన్నారు. అది కూడా తప్పని నాకు తెలిసిపోతే అది స్పెయిన్ లో జరిగింది కాబట్టి అది లేదు. అలాగే ఇటలీలో తోసేపు, ఇటలీ వాళ్ళు పాపం చేస్తే వాళ్ళ సమాధులు ఇటలీ దేశంలో తోసేపు అంటే అది కూడా తప్పని ఇంటర్నెట్ ద్వారా అనేక మంది సోదరుల ద్వారా మరి తెలిసిన సత్యాన్ని మీకు తెలియజేశాను. ఈ తోసేపు ఎరుషలేములో ఉంటుంది, దగ్గర ఉంటుంది. సో ఇలా తప్పుడు వార్తలను పట్టుకొని మనల్ని రెచ్చిపోవడం చేశాను. చివరిగా మొన్న మన దేశంలో మాత్రమే 21 రోజులు లాక్డౌన్, తర్వాత 19 రోజులు పెంచారు. ఈ రెండు కలిపితే 40 రోజులు వచ్చాయి కనుక బైబిల్ ఎంత గొప్పగా వచ్చిందండి. 40 రోజులు మనం లాక్డౌన్, ఇంకా నోవాకు ఉన్నాము లాక్డౌన్ లో. ఇలా 40 అని సంఖ్యాశాస్త్రం మీద పడ్డారు. అసలు భారతదేశంలో లాక్డౌన్ అయినా ప్రపంచ లాక్డౌన్ 2 నెలలు 3 నెలలు ఉంది. మరి దాని మీద ఎవరు మాట్లాడలేదు. బైబిల్ ఏదో భారతదేశానికి సంబంధించినట్టుగా బైబిల్ ఎంత గొప్పదనంగానే మన భక్తులు అందరూ ఇలా ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ అదే నా కోపం వచ్చింది. తప్పురా అని చెప్పిన మరి ఇప్పుడు తర్వాత ఏమైంది, మళ్ళీ ఒక 14 రోజులు పెంచాడు, 54 అయింది. ఇంకో 8 రోజులు పెంచుతాలో తెలియదు. ఇప్పుడు మన సంఖ్యాశాస్త్రం 40 రోజుల శాస్త్రం తప్పదు కదా. అలా దేని వరకు దాన్ని గుడ్డిగా నమ్మకుండా మనం దాన్ని బైబిల్ ప్రకారంగా ఈ శాస్త్ర ప్రకారంగానే మనం ఆలోచించాలి. సరే వాళ్ళు శాస్త్రం తీసుకొచ్చారు, నాసా పేరు చెప్పి నిజంగా నాసాలో ఇలా జరుగుతుందంటే జరగదని ఒక శాస్త్రవేత్తలు చెప్తారు. అలా అసలు ఎప్పుడు అలా వెనకది చూడరు. వాళ్ళు రాకెట్ పంపాలంటే ఈ గ్రహాల పొజిషన్ కాదు, ఆస్ట్రాయిడ్స్. ఎందుకంటే గ్రహాలు వాటి ప్రకారంగా వాటి ఎక్కడ దిగుతాయి. ఆస్ట్రాయిడ్స్ అంటే రాళ్ళు. మన 29లో ఒక రాయి వచ్చి ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని దిద్దుకుంటుందని చెప్తే పృథివీ చెప్తుందని చూసారా. అలాంటి క్రమము తక్కువ తిరిగే రాళ్ళు ఉన్నాయి కొన్ని. వాటి పొజిషన్ చూసుకొని వదులుతారు బాబు, ఇలా డేట్లు టైం ఉంది వెనక్కి వెళ్ళి చూడరు అని ఒక ఆయన ఆల్రెడీ చెప్పిన సంగతి కూడా వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు మనం ఇవన్నీ విన్నాం. మన బైబిల్ చూద్దాం ఎలా ఉంటుంది. బైబిల్ ఎలా శాస్త్ర ప్రకారంగా
మనం ఆలోచించాలి. ఎలా దేవుని వాక్య ప్రకారంగా మనం ఆలోచించాలి. ఈరోజు మన విశ్వాసం బలపడాలి అంటే శాస్త్రం దీనికి సపోర్ట్ చేసినప్పుడు శాస్త్రాన్ని వాడుకోవచ్చు, కానీ బైబిల్ను లేదా అదే శాస్త్రాన్ని తప్పుతోడు చేసి తప్పని రుజువు చేయించి పరిస్థితిలో మనం ఎట్టి పరిస్థితిలో శాస్త్రాన్ని కూడా నమ్మడానికి వెళ్ళదు, చరిత్రను కూడా నమ్మకం లేదు. ఎందుకంటే మనకు వాక్యం ఏదైనా దేశం ఉండాలి, మన విశ్వాసం అలా ఉండాలి. ఆలోచించారు. ఎందుకంటే మనకు విశ్వాసము వెలుట వలన రావాలి, పూర్తిట వలన కాదు. అనేకది రోజు గ్రాఫిక్స్ చూపించి మరి కథలు చెప్పి మొక్కుపిస్తున్నాను. ఆ మధ్య ఒక ఆయన వీడియో పంపాడు. ఒక మహాతల్లి దాదాపు 13 ఎపిసోడ్లు చేసింది. నేను చేసిన పరలోకం, నేను చేసిన అర్థం అని. వాళ్ళు చేసిన గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ ఎంత మోసమో ఎంత అబద్ధమో ఎవరు ఆలోచించడం లేదు. అలాంటి వీడియోలను లైక్ చేయడంలో మరి వేల మంది ఉన్నారు. సత్యాన్ని చెప్తే మన వీడియోలు కానీ మన ఆడియోలు కానీ న్యూస్ చూస్తే తక్కువ. ఎందుకంటే సత్యం అంత తొందరగా అంగీకరిస్తారు కదా, లోపైన అబద్ధం అడుగడుగునా కనబడుతుంటది, దానికి సాక్ష్యం లేకుండా నమ్ముతారు. మనం సత్యం చెప్తే మళ్ళా రెఫరెన్స్ అడుగుతాడు, శాస్త్రం అడుగుతాడు, మనకు ఒక రివ్యూలు అడుగుతాడు. ఇది మనిషి అలా తయారయ్యేది శాస్త్రానికి సంబంధంగా మారుతుంది. ఇక మనం యెహోషువ గ్రంథంలో అనుకుంటాం. ఎందుకంటే 1405లో జరిగిన 23 గంటల 20 నిమిషాలకు మళ్ళా 715 అంటే మళ్ళీ 700 తర్వాత జరిగిన 40 నిమిషాలను కలిపి ఎంత భయంకరంగా ఉందంటే, ఒక రోజు 700 సంవత్సరాల తర్వాత దాన్ని 40 నిమిషాలు ఇక్కడ తీసుకొచ్చి కలిపి ఒక్కరోజు వేసేది ప్రపంచంలో. శాస్త్రం చెప్పింది నాక, ఇప్పుడు బైబిల్ చెప్పింది చూడండి అని సంతోషంతో ఆనందంతో ఈరోజు మన భక్తులు ప్రకటించడం, అంతకు ముందే అనేకులు తమ పుస్తకాల్లో రాసుకోవడం అదో. ఎందుకంటే ఈరోజు అలా అబద్ధం చాలా ఊర్లు తిరుగుతుంది, నిజం ఇంటికెళ్ళి బయటకు వెళ్ళే లోపల. ఇప్పుడు యెహోషువ గ్రంథానికి వద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12 నుంచి. ఈ 10వ అధ్యాయంలో దేవుడు యెహోషువకు తోడైంది, ఈ రోజు నీ శత్రువులందరినీ నీ చేతికి అప్పగిస్తాను, విజయం మీద నీ తరఫున మరి నేను కూడా యుద్ధం చేస్తాను అన్నట్టుగా ఉన్నప్పుడు యెహోషువ యుద్ధం ప్రారంభించే ముందు ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే 12వ వచనం, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినము ఇశ్రాయేలీయులు విలుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువము అదొక దేశం, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు లింకుంటుంది కాబట్టి ఇప్పుడు సూర్యుడు కనుక అస్తమిస్తే చంద్రుడు పైకి వస్తాడు, అది లింకుంటుంది. ఎందుకంటే సూర్యుడు ఆగితే చంద్రుడు ఆగిపోతుంది, వీటికి లింక్ ఉంటుంది. ఆ లింక్ ఇక్కడ ఎవరు ఆలోచించలేదు. సూర్యుడు చంద్రుడు మనకు కనబడాలంటే ఇంకొక గ్రహానికి ఇంపార్టెన్స్ ఉన్నది, అది మన వాళ్ళు ఆలోచించలేదు. ఇక్కడ ఆయన దేవుడు ఖచ్చితంగా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు నిలిచే విధానం వేరు, రోజు మిస్ అవ్వడానికి కారణమైనది అసలైన సంగతి. అందుకే అయ్యాలోను లోయలో నిలువము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచను చంద్రుడు ఆగను అన్నమాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశం మధ్యన నిలిచి ఒక నాడెల్లా అస్తమింత త్వరపడలేదు. అండర్లైన్ చేసుకోండి. సూర్యుడు ఆకాశము మధ్య నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింత త్వరపడలేదు. వండర్ఫుల్. యెహోవా ఒక నరుని మనని విన్న ఆ వినవంటి దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాకు యెహోవా ఇశ్రాయేళ్ల పక్షమున యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువ
అతనితో కూడా ఇస్రాయేలీలందరూ గిల్గాలులో పాలెములోనికి తిరిగి వచ్చారు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12 నుంచి 12 వచనాలు చదివాను. ఇక్కడ యుద్ధం జరుగుతుంది పాతకాలంలో. ఇప్పుడంటే అంతా దొంగ యుద్ధాలు, మోసాలు ఇవన్నీ. ఎందుకంటే అర్ధరాత్రి బాంబులు వేస్తున్నారు, చీకట్లోనే రాడాలు, డ్రోన్లు వెళ్తున్నారు. పాతకాలంలో ఏదైతే యుద్ధాలు చేసే టైంలో యుద్ధం చేసే అవతలి పక్షం ఇతలి పక్షం ఒక చోట ఇటు టెంట్లు వేసుకొని అటు టెంట్లు వేసుకొని మధ్యలో యుద్ధాలు చేసినట్టు మన భారతదేశంలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ తిరిగితే ఒక చోట యుద్ధం చేసి సూర్యోదయం అయినా ఒక టైంకు బాగా ఊది యుద్ధం ప్రారంభించేవాళ్ళు. సాయంత్రం కాగానే ఎక్కడొస్తే యుద్ధం ఆఫ్ చేయాలి. ఎవరి జనాలలో వాళ్ళు వెళ్ళిపోయారు. అలా ముందుకు జరుగుతాడు. యుద్ధంలో గెలిచిన ముందుకు జరుగుతూ ఉంటే ఓడిపోతాడు, వెనక్కి వెళ్ళిపోయేవాడు, సారిపోయేవాడు. ఇది చరిత్రలో ఉన్నది, మన దేశంలో కనబడ్డ. ఇదెందుకు చెప్పాడు దేవుడు అని కనుక మాట్లాడితే ఆ కాలంలో యుద్ధ నీతి. సూర్యుడు అస్తమిస్తే యుద్ధం చేసేవాడు అయిపోవాలి. ఇప్పుడు యెహోషువ ఆయన శత్రువులందరినీ ఆ రోజు ఓడించాలి, అందరినీ ఓడించాలి అంటే మరి సమయం తక్కువ ఉన్నది కనుక, వెలుతురు ఉన్నప్పుడే మరి శత్రు సంహారం జరగాలి కనుక సూర్యాస్తమయం కాకూడదు అని దేవుడు ప్రార్థించాడు. అది ఒరిజినల్ గా అక్కడ సంగతిని మనం అర్థం చేసుకోవాలి. మన దేశంలో కూడా ఆ విషయాలు ఎన్నో గ్రంథాల్లో కథల్లో మనం చూసాం. శత్రువులు చంపాలి అంటే చీకటి అయినట్టు చీకటి చేసి మళ్ళీ చీకటి చేసి ఆ ఒక వ్యక్తిని చంపిన గాథ మనం చరిత్ర లేకపోతే కథ మనం విన్నాం. ఇక్కడ అది లేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, మోసగాడు కాదు. చీకటి చేసి మళ్ళా వెళ్తురు చేసి శత్రువుని చంపడానికి డైరెక్ట్ గా చీకటి కాకుండా అంటే సూర్యుడు అస్తమించకుండా ఒక నాడెల్లా అంటే ఉదయం 6 గంటలకు మన భాషలో అనుకున్నాం. సూర్య ఉదయం అయితే ఇవాళ యుద్ధం ప్రారంభించిన టైం అనుకుందాం. సూర్యాస్తమాన్ని క్లోజ్ చేయాలి కానీ సూర్యుడు అస్తమించలేదు. ఆ రాత్రి 11 గంటలు కావచ్చు, 12 గంటలు కావచ్చు, సూర్యుడు అస్తమించలేదు. అంటే కాలం దినం జరుగుతూనే ఉంది. సూర్యుడు మాత్రం వాళ్ళు యుద్ధం చేస్తున్న ప్లేస్ లో అస్తమించే పొరపడలేదు. అది అవసరం, అది సందర్భం. ఇది ఈ అనుభవ జ్ఞానం మనకు ఉండాలి. అంటే శ్రేష్టమైన కార్యములు ఏం తీర్చాలంటే ఇలాంటి అనుభవం కూడా ఉండాలి క్రైస్తవుడికి, బోధించేవాడికి. ఆలోచన చేద్దాం. మనం ఎందుకు చెప్తున్నాను అంటే ఏమైనా సోదరు ద్వారా ఎవరినో మనం విమర్శించడం కానీ తప్పు పట్టడం కాదు. చరిత్రను తీసుకుందాం, సాక్ష్యం తీసుకుందాం అని తప్పుడు సాక్ష్యాధారాలతో మనం నిలబడతారు. ఇంటికి ఇక్కడ సూర్యాస్తమము కావాలన్నా రోజు మాయన తీసుకుంది ప్రేమైన వాళ్ళు కదా. ఇక్కడ మన వాళ్ళు కానీ ఆ నాసా నిర్ణయించిందని చెప్పిన భక్తులు కానీ మర్చిపోయినది అసలైన సంగతి ఏంటంటే బైబిల్ చెప్పింది కూడా ఒక దినం జరగాలి అన్నా, ఒక దినం మిస్ అవ్వాలి అన్నా సూర్యచంద్రుల పాత్ర కన్నా భూమి పాత్ర ఎక్కువ ఉంటుంది. ఇదే శాస్త్రం కనుక మనం ఆలోచిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరగాలి. అప్పుడు మనకు సూర్యాస్తమయం సూర్యోదయం జరుగుతుంది. ఒక దినం అవుతుంది తన చుట్టూ తాను తిరగటానికి. 1 డే అన్నారు, 24 hours. ఇక్కడ భూమి ఆగినట్టు లేదు. ఆలోచన అంటే ఈ భూమి మీద ఫలానా చోట్ల చీకటి కావాలన్నా, ఫలానా చోట్ల వెలుగు ఇవ్వాలన్నా ఆలోచన భూమి తిరగాల్సిన, భూమి ఆగాల్సిన పని లేదు. సూర్యచంద్రుడు కూడా ఆగాల్సిన పని లేదు, తెలుసుకోలేదు. ఎందుకంటే బైబిల్లో చాలా సాక్ష్యాధారాలు ఉంటాయి. యేసుక్రీస్తు మరణించిన రోజు యెహోవా ఏర్పాటు చేసిన దినంలో ఆ దేశం అంతా మధ్యాహ్నమే చీకటి కమ్మింది. అంటే సూర్యుడు అస్తమించాడనా, సూర్యుడు ఆగిపోయాడనా, భూమి ఆగిపోయిందా కాదు.
ఆ దేశమంతా గాఢంధకారాన్ని కలిగింది అంటే మేఘాలను తీసుకొచ్చి దేశమంతా గాఢంధకారాన్ని కలిగించారు. చీకటి చేయాలన్నా వెలుగు చేయాలన్నా దేవుడి చేతిలో పవర్ ఉంది కనుక ఎలాగానే చేస్తాడు. మీరు వేసే కాలంలో చూస్తే ఈ యొక్క ఫరో దగ్గర నిర్గమకాండంలో 3 రోజులు చీకటి అవుతుంది. మరి ఆ చీకటికి ఒక్కొక్కరు కనబడకుండా ఉంటుంది, మనుషులు కనబడకుండా ఉంటుంది. అది నిర్గమకాండంలో మీరు 8-9 అధ్యాయాల్లోనూ మనం చూడొచ్చు. ఆ 3 రోజులు ఐగుప్తు దేశం అంతా చీకటి కమ్మితే ఒకరికి కనబడకుండా ఉంటుంది. అలాగనే అక్కడ దేయం మిస్ అవ్వలేదు, కాలచక్రం నడుస్తూనే ఉంది. ఆ దేశంలో వారికి కనబడకుండా దేవుడు మేఘాలను తీసుకొచ్చాడు. ఇప్పుడు యెహోషువ యుద్ధం చేస్తున్న ప్రాంతంలో వెలుతురు కావాలి అంటే ఇప్పుడు మనం ఆలోచించాలి. భూమి నాపలే దేవుడు ఇది అస్తమించాలి అంటే భూమి ఆగాలి కదా. సూర్యాస్తమయం కలగాలి అంటే పరిస్థితి తిరిగినప్పుడు మనం జోడిలోకి వెళ్తే ఒక పక్కకి జరగాలి. మనం సూర్యునికి ఆపోజిట్ గా వెళ్ళినప్పుడు వెలుగురు, వెనక్కి వెళ్తే చీకటి, ఆదేశాలు చీకటి. ఇప్పుడు మీరు ప్రపంచంలో కనుక ఈనాటి ప్రపంచాన్ని కానీ మనం చూడగలిగితే ఈ భూమి మీద 6 నెలలు వెళ్తురే కంటిన్యూస్ గా ఉంటుంది. పగలు రాత్రి వెళ్తురే ఉంటుంది. రేపు ప్రాంతానికి 6 నెలలు చీకటి ఉంటుంది. ఎందుకంటే ఈ దక్షిణాయనము ఉత్తరాయణంలో జరిగినప్పుడు వర్ణాలు ఎక్కడానికి ఈక్వినాక్స్ ఉంటుంది. ఆ మార్పు చెందినప్పుడు భూమి పైకి వెళ్ళిపోతే ఉత్తరాయణంలోకి వెళ్ళిపోయినప్పుడు దక్షిణ ధ్రువం వెళ్తూ వస్తుంది, ఉత్తర ధ్రువానికి చీకటి 6 నెలలు. అలా మనం కనుక ఆలోచిస్తే భూమి తిరుగుతున్నప్పుడు సూర్యుని యొక్క యాంగిల్ సూర్యుడు కూడా తన స్థానంలో నుంచి కదులుతున్నాడు, తన చుట్టూ తాను తిరుగుతున్నాడు అనే విషయం మనకు ఎవరు చెప్పలేదు. కానీ సూర్యుడు కూడా ఈ గ్రహరాశిలో నెమటేసుకొని ఈ వాళ్ళతో మోగించవచ్చు. మిల్కీవే అంటే పాలపుంత సైడ్ నక్షత్రాలు టోటల్ యూనివర్స్ తిరుగుతుంది అనేది మనకు తెలుసు. ఇప్పుడు దేవుడు దినాన్ని ఆపలేదు. ఇంటూ దినం మిచ్చుకోవాలంటే భూమి ఆగిపోవాలి. భూమి తన చుట్టూ తాను తిరగడం ఆగితే దినం ఆగిపోతుంది, దినం అనుకుంది, దినం మిస్ అవుతుంది. చిన్న లాజిక్ ఈరోజు మన భక్తులు మిస్ అయ్యారు. ఇది నాసావాడికి తప్పు కాదు. మన పాస్టర్లు ఎవరైతే మహాజ్ఞానం అనుకుని అత్యుత్సాహంతో మాట్లాడుతున్నారో వారి తప్పిదలేదు. ఎందుకంటే ఈ యొక్క భూమి ఆగడం అనేది బహుశా భూమి తిరగడం ప్రారంభించినప్పటి నుంచి, భూమి కలిగినప్పటి నుంచి ఇంతవరకు 24 గంటలు కాదు కదా, 1 నిమిషం ఆగినట్టు సందర్భాలు మనం చూడాలి. ఎందుకంటే భూభ్రమణంలో 1 సెకండ్, 3 సెకండ్లు, 4 సెకండ్లు, 5 సెకండ్లు, మహా అయితే 10 సెకండ్లు స్కేల్ మీద కనుక భ్రమణం సరి తేడా వస్తే భూకంపాలు వస్తాయి. తెలిసింది అందరికి. 1 క్షణంలోనే అది 1 నిమిషం కనుక భూమి కనిపిస్తే ఎలా ఉంటుందో మీరు చూడాలి. 1 దినం ఆగిపోతే గంట అయినా చాలు మొత్తం గన్ అని మొత్తం బిల్డింగ్స్ అని కూలిపోతాయి. సర్వ సృష్టి దెబ్బతింటుంది. తెలుసా? అలా ఆగిపోయే దినం ఒకటి రాబోతుంది. అది 2వ రాష్ట్రంలో మొత్తానికి పంచభూతాలు ఖాళీ చేయే పరిస్థితి ఉంటుంది. అది వేరే విషయం. కానీ యెహోషువ కాలంలో ఈ రోజు దేవుడిని మనం ప్రకటించాలంటే ఈ యుద్ధం కోసం దేవుడు నీతి ఏంటిది అంటే ఆనాటి మనుషుల యుద్ధ నీతిని మరి తప్పిపోకుండా దేవుడి పక్షపాతం లేని వాడు కనుక మధ్యలో ఎలాంటి తప్పుడు కార్యక్రమాలకు పాల్పడకుండా సూర్యుని యొక్క వెలుతురు భూమి మీద పర్యటన చేశాడు. ఒకసారి ఎక్స్టెండ్ చేశాడంటే అందుకే ఏమన్నాడంటే సూర్యుడు ఆకాశం మధ్యన నిలిచి 1 నాడల్లా అస్తమింత త్వరపడలేదు, 1 నాడల్లా
అస్తమించడానికి త్వరపడలేదు తప్ప ఒకనాడు ఆగిపోయిందని కాదు. అదే తొమ్మిది రోజు రాత్రి కానీ తెల్లారిదాకా అస్తమించిన మళ్ళీ తెల్లారించి మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ 12 గంటలు కాగానే ఆ నెక్స్ట్ 6 గంటల నుంచి అస్తమించచ్చు. నో ప్రాబ్లం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. చాలా కొంచెం క్రిటికల్ గా ఉంటుంది. ఏ శాస్త్రాన్ని బట్టి మనల్ని మోసం చేయాలి లేదా బైబిల్ని గొప్పగా ఉండేటట్టు తప్పుడు ప్రకటన చేశాడో ఇది మనం కనుక బయటికి వెళ్తే ఇలాగే ఏమిటంటే చెప్పారు చూడు, ఒక జోక్ ఉంటుంది. ఎంఎస్సీలో ఎకనామిక్స్ ఉంటుంది, జియాలజీలో బాటనీలో ఎదుగుతుందని ఒక జోక్ వచ్చింది ఆ మధ్యన. అలాంటి వాళ్ళు కనుక మనకు కొందరు చదివిన అర్థమైతే ఈ యొక్క టాక్నాలజీ నవ్వుకుంటారు. అందుకే బాబు మీ బైబిల్ మతం అనుకుంటున్నాను, కల్పన కథ అనుకుంటున్నాను. అవును తీసుకొచ్చింది. ఇక్కడ నేను ఎక్స్చేంజ్ ఇప్పుడు నేను ఆలోచించినట్టే ఇంకొక శాస్త్రవేత్త వచ్చి ఆలోచిస్తే వారికైతే తెలియదు, నాతో వారికి తెలియదు. ఏది చూపించింది కూడా నాతో పేరు మీద తప్పులు వర్తించుంటేమో నాకు తెలియదు. కానీ బైబిల్ లాగా బోధించిన అందించాలి. ఒక మనిషిని మాట దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను ఆధారపడంటే ఆధారంటే మీరు అద్భుతం. ఒక మనిషిని మాట విన్నాడు అంటే ఆనాటి కాలంలో మనిషి యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి ఒక ఏరియాగా కూడా చెప్తాడేమంటే ఒక నరుని మాట ఏది 3 సంవత్సరాలు వచ్చాను అన్నాడు. అలాంటి నీతిగా దేవుని మనిషిగా బ్రతకటానికి అదే దేవుడు చూపించాడు. అలా మనం దేవుని మహిమపరిచి ఆలోచించండి. అలా మహిమపరిచి దేవుని గొప్పతనాన్ని ప్రపంచానికి ప్రకటించి బైబిల్ ఎంత గొప్పదో మనం చెప్పాను. శాస్త్రాలను చూపించో లేకపోతే తప్పుడు శాస్త్రాలను చూపించి ఇంకే మీరు ఆలోచించండి. ఎప్పుడో 15 మీకు 23 గంటల 20 నిమిషాలు ఇంకో 700 సంవత్సరాల తర్వాత 40 నిమిషాలు తీసుకొచ్చి కలుస్తానంటే అదొక మెరుకు విద్యుత్ క్రియ. విద్యుత్ దగ్గర చేసింది విరక్తులు. దానికి మీకు సాక్ష్యాధారాలు కావాలి అని వెతుక్కుంటే మళ్ళీ వెనక్కి తిప్పుతా ముందుకు తిప్పుతా ఆయనతో చూపిస్తాడు విద్యుత్ క్రియ. మళ్ళా దాన్ని నేను ఎప్పుడు చూపిస్తాను అంటే ఏమిటి చెప్పాను, మళ్ళీ జరగలేదు. మళ్ళీ కంప్యూటర్ తీసుకొచ్చి నేను ఇది చేస్తానని ఎలా కుదురుతుంది? ఆలోచించండి. దానికి రాజు 4 ఏళ్ళుగా చూపిస్తాను, నేను లేపాడంటే లేపాడు. మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను, కంప్యూటర్ తెచ్చి చూపిస్తాను, ఈ రోజు నువ్వు చెప్తావు, ఆ రోజు ఆయన లేచింది అనడానికి ఎలా ఆధారం చేద్దాం. సో ఈ విధంగా అది శాస్త్రం చెప్తుందని మనం చెప్పినట్టు మన బైబిల్ యొక్క గొప్పతనాన్ని కించపరుచుకుందాం. ఇంటిరాజు ఏమి తన చుట్టుతానికి జరిగితేనే ఒకరోజు జరుగుతుంది. ఎవరి కాదు పండుగలు మినుములను మోసంలోని మరి చూపెట్టడానికే సూర్యుడు చంద్రుడు భూమి కానీ చంద్రుడు మన భూమి చుట్టూ విరిగితే ఒక నెల అవుతుంది. అవునా కదా? వీళ్ళిద్దరు అంటే భూమి తన చుట్టూ తాను విరుగుతూ చంద్రుని తీసుకుంటూ సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 365.5 చేస్తాం. ఇప్పుడు దేని ఇచ్చి కావాలంటే సూర్యుడితో పడా చంద్రుడితో పడా? ఇప్పుడు మీరు ఆలోచించండి. ఒక నెల ఇచ్చేవాళ్ళంటే చంద్రగ్రహణం సంక్షేపంగా ఉండాలి. 10 సంవత్సరం ఇచ్చేవాళ్ళంటే ఈ 2 కలిసి సూర్యుని చుట్టూ తిరగడం ఆపాలి. ఒక రోజు ఇచ్చేయండి అని నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే భూమి తన చుట్టూ తాను తిరగడం ఆగలేదు. అసలు ఇక్కడ భూమి సంగతి చెప్పలేదు. ఏదొస్తే అది ఈ యొక్క సోషల్ మీడియాలో మనం బుద్ధిగా నమ్మకున్నాం. సకల విధములైన అనుభవ జ్ఞానంతో సువార్త విశ్వాసపక్షం పోరాటం చేసే విశ్వాస వీరులుగా ఉంది. మనకు యేసు ప్రభు నమ్మకానికి ఎంతో గొప్ప స్థిరమైన వాక్యం ఉంది, ప్రవచన వాక్యం ఉంది. ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి బైబిల్లో. వాటి ప్రకారంగా మనం విశ్వసిస్తే చాలు. అబ్రహాం ఏ సాక్ష్యం చేసిన అన్నాడు, తాను విశ్వసించిన దేవుడు మిగతా మీరు కనుక ఆలోచిస్తుంది.
మృతులను సజీవంగా తీసేవాడు, లేని వాటిగా ఉన్నట్టుగా పిలిచేవాడైన దేవుని నమ్మకం సాక్ష్యాధారాలు నిరీక్షణ కాదని అన్నట్టు నీతిగా ఉంచుకోండి. ఈరోజు ఇస్రాయేలుకి జరిగింది మనకు సాక్ష్యంగా చూపించి మనం కూడా మన జీవితంలో ఏది జరగకపోయినా, మనకి ఏది జరిగినా జరగకపోయినా మనం కూడా యేసుక్రీస్తుని నమ్మి దేవుని నమ్మం ఆయన అది విశ్వాసానికి మనసు పెట్టే పరీక్ష. కాబట్టి క్రీస్తు ఎవరిలో మనం విమర్శించకుండా తెలిసి తెలియక ఎప్పుడో చెప్తున్నారు. అది బహుశా ఆ విజయాన్ని బుద్ధిగా నమ్మకుండా మీరు మరొకసారి పరిశీలి ఆలోచన చేసి ఇది ఎంతవరకు రైట్ అని బైబిల్ ప్రకారంగా మనం పరిశీలిస్తే ఆ వీడియో ఫేక్ వీడియో, అది ఆ న్యూస్ ఫేక్ న్యూస్. అది ఎందుకంటే అందుకనే లింక్లో కూడా ఒక ఆయన ఆల్రెడీ రివ్యూల్ చేశాడంటే వ్యతిరేకించాడు అదేం జరగదు అని. ఎవరో అక్కడ మాసా డైరెక్టర్ ఎవరో పెద్దది ఇది చెప్పినట్టుగా ఒక వార్త వచ్చింది. అతను క్రైస్తవుడు కావచ్చు. మనం ఏమనుకుంటాం అంటే ఏదో చెప్పి దేవుని మేమపరుస్తున్నాము అని అనుకుంటున్నాం తప్ప మనం చెప్పి దేవుని మేమపరచడం అనేది మన నీతి. మన నీతి ఎప్పుడు నీతి బిడ్డలని దృష్టి. మన నీతికి దేవుని నీతికి ఆకాశానికి దేవునికి ఉన్నంత ఇది తెలియక మన అనుకుని మనం మేమపరుస్తున్నాం అనేది మనం ఇంకా బలహీనపరుస్తున్నామేమోనని పరీక్ష చేసుకొని మన నీతిని మనం లేదా మన సాక్ష్యాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మనం చేస్తున్న ప్రతి పని చేస్తున్న దాన్ని మనల్ని మనమే విమర్శించుకుని పరీక్షించుకుని మనలో భ్రష్టులు ఉన్నాడా యేసుక్రీస్తున్నాడా అని చెక్ చేసుకుంటూ ముందుకు సాగి క్రీస్తుని ప్రకటించి అందులో ఏవైనా యేసుక్రీస్తుని ప్రకటించి ప్రతివాని మోకాలు యేసుక్రీస్తు నామములో వంగినట్లు చేయాలి. ప్రతిదానికి సాక్ష్యం ఆధారం శాస్త్రం దొరకపోవచ్చు ఉండదు, ఎందుకంటే ఇంకా చాలా టైం పడుతుంది. కానీ బైబిల్లో ఉన్న సాక్ష్యాలు చాలా ఉన్నాయి. వాటిని మనం ప్రకటించి ఆత్మ మేరకు మాటలతో ఆత్మ మేరకు సంగతులను పరిచీసుకుంటూ మనం ముందుకు సాగాలని దేవుని పక్షాన వాక్య పక్షాన మీకు సెలవిస్తూ నేను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో మనం సాధ్యమైనంత వరకు మనం బైబిల్లో నుంచి బయటకు వెళ్ళకుండా బైబిల్ వేరే వాటికి అన్నిటికీ సాక్ష్యంగా పనిచేస్తుంది. చరిత్ర, న్యాయం అన్నిటికీ పనిచేస్తుంది. బైబిల్కి సాక్ష్యాధారాలు. ఒకసారి దేవుడు అంటాడు నేను దేవుడు నాకు తప్ప నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు. అంటాను ఇంకొకరిని అడిగి అక్కడ వాళ్ళని అడిగిపోయి నేనే దేవుడు నాకు కాదని ఆయన సాక్ష్యాధారాలు ఏంటి ఆయనకు అవసరం లేకపోయింది. ఓకే, ఈరోజు శాస్త్రం అభివృద్ధి చెంది కొందరు మాకు శాస్త్ర ప్రకారంగా సమాధానం కావాలంటున్నారు కనుక అది వాస్తవం అయితే రివ్యూ తీసుకోవచ్చు, చూపించవచ్చు. ఆలోచన అన్నిటికంటే ముందు ఈరోజు హేతువాదులు శాస్త్రవేత్తలు ప్రకృతి సాక్ష్యంగా దేవుని వాళ్ళు చూపించమంటే ఎలా చూపించాను, ప్రకృతిని చూపించాను అన్నాము. అలా అవసరమైన చోటనే అది సత్యమైతే బైబిల్కి 100% శాస్త్ర ప్రకారంగా రివ్యూ అయితే దాన్ని మనం చూపించి నాన్నవారికి చెప్పొచ్చుదేమో, కానీ మనం ప్రకటించవలసింది వాక్యాన్ని మాత్రమే, వాక్యంలో ఉన్న సంగతులు మాత్రమే. ఓకే, 6 నిమిషాలంటే నాకు అది చెప్పింది చూడు గొప్పది, లేకపోతే ఇంకా నారాయణ చెప్పింది చూడు గొప్పది, ఇది మనకు అవసరం లేకుండా నవ్వుల పాలవుతున్నాం. విషయానికి నవ్వుల పాలవుతుంది అంటే కొన్నిసార్లు ఇలాంటి ఫేక్ వీడియోలు తప్పుడు వార్తలు దాన్ని మనం ఎవరో బుద్ధిగా నమ్మడం, మన విశ్వాసాన్ని దెబ్బతీసుకోవడం కూడా అనేకలకు దొరుకుకోవడం అనేది దొరుకుతూనే ఉండాలి. కనుక వాక్యాధారంతో అవసరమైతే ఆ శాస్త్రాధారంతో శాస్త్రాన్ని పెట్టాను. అవునా కదండి, శాస్త్రంతో శాస్త్రాన్ని పెట్టాను, తప్పు పెట్టాను. ఈరోజు అదే మనకి బైబిల్ ఇచ్చిన ఎవిడెన్స్. ఒక దినం ఆగిపోలేదు అని ఎక్కడా లేదు, త్వరపడలేదు, అప్పగించడానికి త్వరపడలేదు అనే వాక్యం ఏమి తప్ప ఇంకా అస్తమేది కాలేదు. అలా అంత మాత్రాన 100 నిశ్చయంగా పెట్టాం. అందులో 23 గంటలు 20 నిమిషాలు ఒక దగ్గర, 40 నిమిషాలు మరో దగ్గర తెచ్చి కంప్లీట్ గా ఒక దినాన్ని కలపడం అనేది అది వివేకమా అవివేకమా అనేది ఈ వార్తను పుట్టించిన ఆలోచించాలని, నమ్మే వాళ్ళు కూడా ఆలోచించాలని మనం చేస్తూ
ముగిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధులైన మా తండ్రి, దయగల మా దేవుడా, ఇంత గొప్ప సాక్షి సమూహం ఉండగా ఇలాంటి రక్షణ మేము నిర్లక్ష్యం చేస్తున్నాం. మా విశ్వాసానికి ప్రాధాన్యత సాధించాలైనా ఎటువైపు మాత్రమే చూసి మా ముందుంచిన పరిగెత్తాన్ని పరిగెత్తి మీరిచ్చే జీవ కిరీటాన్ని పొందగలిగే బాధ్యతను మా అందరికీ అనుగ్రహించున్నాను. ఏది సత్యమో ఏది అసత్యమో మేము పరీక్షించుకొని దాని అవసరమైన చోట సాక్ష్యాధారాలను ఉపయోగించుకునే బాధ్యతను పరీక్షించాను. ప్రతి పరిస్థితుల్లో నేను వేరే వాళ్ళకి దొరకకుండా, లేదా తప్పుకు దొరకకుండా జాగ్రత్త పడుతూ సువార్తను ప్రకటించగలిగి బాధ్యతను పరీక్ష. ఈనాడు సజీవ యాగంలో పాల్పొందిన ప్రతి నీ కుమారుని కుమార్తెను బట్టి స్తోత్రాలు కలిగిస్తూ విన్నవాక్యం నిష్ప్రయోజనము కాకుండా అది తలను తీసుకొచ్చేటట్టు సహాయం చేస్తుంది. సమస్తము మీకే స్థితి స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రజలు స్థితి కోరకుండా ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమె మనుషులందరికీ తెలియన దేవుని ప్రేమ, మనుషులందరికీ ప్రధానటువంటి క్రీస్తు మనందరికీ ప్రభువుగా ఉన్న ప్రభువు ఆత్మ పరిశుద్ధాత్మ యొక్క విశిష్ట హవాసం సమిధి శాంతి సమాధానం నెలకొంది మనందరికీ తోడైందని కాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.